తెలుగు సినిమా పరిశ్రమలో ఓ ఐకానిక్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్య సిరీస్కు మరో అధ్యాయం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఆర్య 3 టైటిల్ను రిజిస్టర్ చేసిన విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. 2004లో విడుదలైన ఆర్య, అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కెరీర్లో మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమాలో ప్రేమ కథల్ని ఓ కొత్త రీతిలో ఆవిష్కరించి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 2009లో వచ్చిన ఆర్య 2 అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మనసు మాత్రం గెలుచుకుంది. ఇప్పుడు ఆర్య 3 టైటిల్ రిజిస్ట్రేషన్తో ఈ ఫ్రాంచైజీ మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో AA22 త్రివిక్రమ్తో ఒక పౌరాణిక సినిమా, సుకుమార్తో పుష్ప 3 వంటి ప్రాజెక్ట్స్తో రాబోయే 2-3 సంవత్సరాలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్య 3లో అల్లు అర్జున్ బదులు దిల్ రాజు సోదరుడు శిరీష్ వారసుడైన ఆశిష్ రెడ్డి హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఆశిష్ రెడ్డి ఇప్పటికే రౌడీ బాయ్స్, అలాగే లవ్ మీ వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన దేత్తడి అనే మూవీలో నటిస్తున్నారు. ఆర్య 3కి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి ఆయన దర్శకత్వం వహించడం లేదు. సుకుమార్ పర్యవేక్షణలో తన సహాయ దర్శకుడు ఒకరు ఈ సినిమాతో దర్శకుడిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నిర్మితం కానుంది. ఆర్య 3 త్వరలో పట్టాలెక్కనుందని ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం.